భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టుకు అంతా రెడీ అవుతోంది. ఈ నెల 26న మెల్బోర్న్‌లో సూపర్ ఓవర్ మొదలు కాబోతోంది. అయితే ఆసీస్, టీమిండియా ఇప్పటివరకు 9 సార్లు బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆడాయి. అందులో ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల్లో గెలిచింది. టీమిండియా 2 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 2 మ్యాచ్లు మాత్రం డ్రా అయ్యాయి. 2018లో కోహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియా తొలిసారి బాక్సింగ్ డే టెస్ట్‌లో గెలిచింది. ఆ తర్వాత 2020లో అజింక్య రహానె కెప్టెన్సీలోని భారత జట్టు కూడా సత్తా చాటింది. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మెల్బోర్న్ లో ఆసీస్, ఇండియా మధ్య 2 బాక్సింగ్ డే టెస్టులు జరిగాయి. ఆ 2 మ్యాచ్ల్లోనూ ఇండియానే విక్టరీ కొట్టింది. ఇతర జట్లతోనూ ఆడిన బాక్సింగ్ డే టెస్టులను చూసుకుంటే టీమిండియా 18 మ్యాచ్లు ఆడింది. అందులో 4 గెలిచింది. 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి. మెల్బోర్న్ లో ఓవరాల్ గా రికార్డులు చూస్తే భారత్, ఆసీస్ 14 టెస్టుల్లో తలపడ్డాయి. అందులో టీమిండియా 4 మ్యాచ్ల్లో గెలిచింది. ఆసీస్ 8 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఆసీస్‌లో విరాట్‌కు సూపర్ రికార్డుంది. మెల్బోర్న్‌లో ఇప్పటివరకు కోహ్లీ 3 టెస్టుల్లో బరిలోకి దిగాడు. 316 పరుగులు సాధించాడు. యావరేజ్ 52.66. 2014లో మెల్బోర్న్‌లో విరాట్ హీరోలా నిలిచాడు. ఏకంగా 169 పరుగులు కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 54 పరుగులు సాధించాడు. ఓటమి నుంచి టీమిండియాను బయటపడేశాడు. 2022లో టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ మెల్బోర్న్‌లోనే జరిగింది. అప్పుడు బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు సహచరులు పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం క్రీజులోనే ఉన్నాడు. చివరి వరకు ఆత్మవిశ్వాసంతో ఆడాడు. చేజింగ్లో 53 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. టీమిండియాకు మెల్బోర్న్‌లో మెమరబుల్ విజయాన్ని అందించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లీ నుంచి అభిమానులు భారీ స్కోర్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెల్బోర్న్ టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా, స్టీవ్ స్మిత్ కొన్ని మైల్ స్టోన్స్ ను టచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సిరీస్ లో బుమ్రా దూకుడు మీదున్నాడు. టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. పెర్త్ టెస్ట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మరో 6 వికెట్లు తీస్తే 200 వికెట్ల క్లబ్ లో చేరతాడు. ఈ ఘనత సాధించిన 6వ భారత బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. మెల్బోర్న్ లోనే 200 వికెట్ల క్లబ్ లో బుమ్రా చేరడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ కూడా ఒక ఘనతకు చేరువలో ఉన్నాడు. 191 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 10,000 రన్స్ ను పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డు సాధించిన 4వ ఆసీస్ బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. మెల్బోర్న్ లో స్మిత్ కు ఘనమైన రికార్డే ఉంది. 78.07 యావరేజ్ తో 1093 పరుగులు సాధించాడు.